ఫోన్ రింగ్ అవుతున్నట్టుంది. ఏమండి 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 ఏమైపోయారు? రత్తాలు, ఫోన్ రింగ్ అవుతుంది, ఆయనకి ఫోన్ ఇవ్వాలి. లేరమ్మగారు, రాంబాబు గారు బయటకు పోయినారు. ఆఫీస్కి టైం అవుతుంటే ఇప్పుడెక్కడికి వెళ్లారు? షాప్ దాకా వెళ్ళొస్తానని పోయినారమ్మా. హలో రాము, నేను మేస్త్రిని మాట్లాడుతున్నానయ్యా. ఈరోజు కొంచెం నువ్వు తొందరగా రావాలా. కొట్టాల్సిన రాయి చాలా ఉంది. ఆ రాయి అంతా కొట్టలేదనుకో కూల్ డబ్బులు కూడా రావు. తర్వాత నీ ఇష్టం. రాయి కొట్టడం ఏంటి? కూల డబ్బులేంటి? అసలు ఈయన ఏం పని చేస్తున్నారు? ఏం సీత, క్యారేజ్ కట్టడం అయిపోయిందా? అయిపోయిందండి. సరే, నేను ఆఫీస్కి బయలుదేరతాను. ఏమండి, మీరు పనిచేసే ఆఫీస్ ఎక్కడుంది? ఎందుకు సీత? ఏం లేదు, రోజు మీరు ఎంత దూరం వెళ్తారా అని. ఎంత దూరం అయితే ఏముంది సీత, ఆఫీస్ క్యాబ్ వస్తుంది, ఎక్కి కూర్చుంటే వెళ్ళిపోతాం. మరి కారు ఇంటికి రాదేంటి? అంటే ఇవి ఇరుకు సందులు కదా, ఇక్కడికి అంత పెద్ద కారు ఎందుకని బస్ స్టాప్ దగ్గరే దిగేసి పంపిస్తాను. సరే, నాకు టైం అయింది, వెళ్ళొస్తాను. ఎక్కారేంటి? ఆఫీస్ కార్ వస్తుందని చెప్పారు, మరి ఆటో ఎందుకు ఎక్కారు? అన్నా, ఆపండి ఆపండి. ఇదిగో, ఓకే. కానండి, తొందరగా కానివ్వండి. ఏంటయ్యా రాము, ఫోన్ చేసి తొందరగా రమ్మని చెప్పినా కూడా ఇంత ఆలస్యంగా వస్తావా? నాకు ఫోన్ చేసావా? ఎప్పుడా?
అంతేలే, కాంట్రాక్టర్ నిన్ను నెత్తి మీద పెట్టుకున్నాడు కదా, అలాగే మాట్లాడతావు. ఈ మధ్య నీకు కళ్ళు నెత్తికెక్కాయి. నీకు పని లేకపోతే తీసుకొచ్చి పని ఇచ్చినందుకు నా మీదే పెత్తనం చేస్తున్నావా? మీరు నాకు పని ఇచ్చారనే కృతజ్ఞత ఎప్పుడూ ఉంటుంది మేస్త్రి గారు. మీరు అనవసరంగా నా మీద చిందులు వేయద్దు. చాలే, చదువుకున్నావు కదా, ఎన్నైనా మాట్లాడతావు. వెళ్ళి ఆ రాయి మొత్తం పగలగొట్టు. వెళ్ళు. ఇదిగో ఆ రాయి మొత్తం ఈరోజు పగిలిపోవాలా, అర్థమైందా? వెళ్ళు. రాయి పగలగొట్టాలా? బహుశా నీతో కలిసి గుడికి రావడం ఇదే ఆఖరిసారనుకుంటాను. ఆ తర్వాత నువ్వెక్కడుంటావో, ఎవరి చేతుల్లో బలైపోతావో ఎవరికి తెలుసు? రా మూల్య. అయ్యో, ఏంటండి ఇది? గుళ్ళో అలా చేతులు వేయకూడదు. నా భార్య మీదనే కదా నేను చేతులు వేసింది. అయినా సరే, గుళ్ళో అలా చేయకూడదు. సరే, వెళ్దామా? ఏమండి, మిమ్మల్ని ఒకటి అడగనా? ఏంటది? అడుగు. మీలోనూ అత్తయ్య గారిలోనూ మావయ్య గారిలోనూ ఉన్నట్టుండి ఇంత మార్పు ఎందుకొచ్చిందండి? దీనికి అనుమానం మొదలైనట్టుంది. ఇది వరకు నా మీద చాలా సీరియస్ అయ్యేవాళ్ళు కదా, మరిప్పుడేంటి ఇలా ప్రేమగా మారిపోయారు? అంటే ప్రేమగా చూసుకోవడం కూడా తప్పే అంటావా? ఇది నాటకంలా కనిపిస్తోందా నీకు? అయ్యో, అది కాదండి. ఓకేలే, నీకే కాదు, నీ ప్లేస్లో ఎవరున్నా ఇలాగే అనుమానం వస్తుంది. ఇది నీ తప్పేం కాదులే. ఈ మధ్య అమ్మ నాన్నలు ఒక జ్యోతిష్యుని కలిసి మన జాతకం చూపించారు. ఆయన జాతకాలు చూసి ఈ అమ్మాయి కోడలుగా రావటం వల్లే మీ జీవితాలు మారాయి, ఆ అమ్మాయి కంట కన్నీళ్లు పెట్టుకుంటే మీ జీవితం నాశనం అవుతుంది, కోరి వచ్చిన అదృష్ట లక్ష్మిని మీరు ఏడిపించటం మంచిది కాదు అని చెప్పారంట. నిజంగా నువ్వు వచ్చాకనే మా జీవితంలో మార్పొచ్చిందా మూల్య? కారణం ఎలాంటిదైనా నువ్వు నా భార్యవయ్యావు. అప్పుడు నిన్ను ట్రాప్ చేయడానికి నేను ప్రేమించినట్టు నటించినా నాకు తెలియకుండానే నిజంగా నీతో ప్రేమలో పడ్డాను. ఇది నిజమా మూల్య? అదిగో ఆ దేవుడి మీదొట్టు. నిన్నేడిపించి బాధపెట్టి నేను సాధించేదేమీ లేదు. అందుకే మేమందరం మారిపోయాం. అంతా ఆ దేవుడి మహిమ. పద మూల్య. నువ్వు నిజంగా వెర్రి గొర్రెవే అమూల్య. నిన్ను మోసం చేయటం చాలా ఈజీ. అప్పుడు ఇలాగే నా మాటలకు పడ్డావు, ఇప్పుడు నా మాటల్ని నమ్మేస్తున్నావు.
అమూల్య, నేను కొట్టిస్తానుండు. ఆదిత్య, ఒకసారి అటు చూడు. వాళ్ళిద్దరూ ఎలా సంతోషంగా కలిసిపోయారో చూసావా ఆదిత్య? అమూల్య, హాయ్ అమూల్య. హాయ్ శైలు. అన్నయ్య, అమూల్య, ఇప్పుడు వీడితో కాస్త నవ్వుతూ మాట్లాడాలి, లేదంటే రేపు వీడితో ప్రాబ్లం అవుతుంది. మన పని కావాలంటే తప్పదు. హాయ్ బావా, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. ఏంటి బావా, ఏంటలా చూస్తున్నావు? నేనేంటి ఇలా పలకరించటం ఏంటనా? మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు కదా బావా. అది సరే గాని, మీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? ఎన్ని రోజులు ఇలా ప్రేమ పక్షుల్లా తిరుగుతూ ఉంటారు? తొందరగా పెళ్లి చేసుకోండి. నేను రెడీగానే ఉన్నాను. ఇక్కడ ఓకే అంటే ఇప్పటికిప్పుడు నేను తాళి కట్టించుకోవడానికి రెడీ. ఏం బావా, నువ్వు రెడీనా? ఇంకా టైం ఉంది బావా. రామన్నయ్య, సీత వదిన ఇంటికి తిరిగి రావాలి. అందరి సమక్షంలో మా పెళ్లి జరగాలి. రామ్ని ఇంటికి రప్పిస్తావా? నీకే ఇంటికొచ్చే అవకాశం లేదు, అలాంటిది వాణ్ణి రప్పిస్తావా? చెప్తా మీ సంగతి. హలో, చెప్పండి సార్. అలాగా, సరే సార్, నేను వస్తున్నాను. శైలు, కస్టమర్ కాల్ చేశాడు. కార్ ఏదో రిపేర్ వచ్చి రోడ్డు మీద ఆగిపోయిందంట. నేను వెళ్ళాలి. నువ్వు పూజ చేసుకొని ఇంటికి వెళ్ళు. అలాగే ఆదిత్య. ఉంటాను బావా. అమ్మో, ఉంటానమ్మా. అలాగే అన్నయ్య. సరే, మేము కూడా బయలుదేరుతాం. ఇంటి దగ్గర అమ్మ నాన్న ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే. బాయ్ అమూల్య. బాయ్ శైలు. హలో, ఏంటమ్మా ఆదిత్యాన్ని పెళ్లి చేసుకుంటావా? వాడంటే నీకంతలవ్వా? మీరు? నేను శశిరేఖ ఫాదర్ని, మర్చిపోయావా? నమస్కారం పెద్దనాన్నగారు. నోర్మై, నేను నీకు పెద్దనాన్న ఏంటి? ఆ మెకానిక్ గాడి కూతురువి నువ్వెక్కడా? కోట్లకి పడగలెత్తిన నేనెక్కడా? నువ్వు నన్ను పెద్దనాన్న అని పిలుస్తున్నావా? అంటే ఆదిత్యకి మావయ్య అయితే నాకు పెద్దనాన్నే అవుతారు కదా. ఏయ్, నోర్మోయ్, నీ బతుక్కి ఆదిత్యగాడు కావాల్సి వచ్చిందా? అంటే రేపు వాడిని పెళ్లి చేసుకుని నా కూతురికి తోడికోడలవుదామనా? హే, నువ్వెంత, నీ బతుకెంత? నా కూతురునే అక్క అని పిలుస్తావా? అది కాదండి. షటప్! నీకు మర్యాదగా చెప్తున్నాను, ఆదిత్యగాన్ని మర్చిపో, లేదంటే నిన్ను లేపేస్తాను. నేను ఒక్క చిటిక వేశానంటే ఎగిరిపోతావు, జాగ్రత్త. అంటే చంపేస్తారా? ఏయ్, నిన్నొక్కదాన్నే కాదు, నీ బాబుని కూడా లేపేస్తాను. 1,00,000 పారేశానంటే మీ ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి, గుర్తుంచుకో. అయ్యో వద్దండి, దయచేసి అలా చెయ్యొద్దు. ఏదో ఆదిత్యని ప్రేమించానని. ప్రేమ లేదు, దోమ లేదు. ఇంకొక్కసారి నువ్వు వాడితో కలిసి కనిపించావో? లేదండి, ఇక నుంచి నేను అస్సలు అలా చేయను. దయచేసి నన్ను చంపకండి, నాకు చాలా భయం వేస్తుంది. నన్ను చంపకండి. ఇలా భయపడుతుందేంటి? దీన్ని చూసా శశి అంత టెన్షన్ పడింది. ఉఫ్ అంటే ఎగిరిపోయే దూది లాంటిది.
స్వామి, ఎందుకు ఆయనకి ఇంత కష్టాన్ని తెచ్చావు? ఎలా బ్రతికిన మనిషి ఎలాంటి పని చేస్తున్నాడు? ఇదంతా నా వల్లే కదా, నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే ఆయనకి ఇంత కష్టం వచ్చింది. దీనంతటికి నేనే కారణం, నేనే కారణం. అయ్యో ఏటమ్మగారు ఏడ్చేస్తున్నారు? ఏటైనది? ఆగండమ్మా. ఏటైనదమ్మా? ఇలాగేడుస్తున్నారేటి? ఏటైపోయినదో చెప్పమ్మా. రత్తలు, ఆయనకి ఎంత కష్టం వచ్చిందో తెలుసా? నన్ను పెళ్లి చేసుకున్న పాపానికి ఆయన జీవితం ఎలాంటి స్థితికి వచ్చిందో తెలుసా? సింహంలా బ్రతికిన మనిషి ఈరోజు కుటుంబాన్ని పోషించుకోవడం కోసం రాళ్ళు కొడుతున్నారు రత్తాలు. ఓలమ్మో ఓలమ్మో, రాంబాబు గారు రాళ్ళు కొట్టడం ఏటమ్మా? వినడానికి చాలా బాధగా ఉన్నదమ్మా. వినడానికే నీకు ఇలా ఉంటే అది కళ్ళతో చూసి భరించాలంటే నాకెంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో రత్తాలు. ఆయన చేతుల మీదుగా ఎంతో మందికి అన్నం పెట్టాడు. ఆయన చేతుల మీదుగా ఎన్నో జీవితాలు నిలబెట్టాడు. ఎందరికో విద్యాదానం చేశాడు. ఎంతో మందిని ఆదుకున్నాడు. అందరి చేత దేవుడిలా దండాలు పెట్టించుకున్న మనిషి ఈరోజు చేతుల బొబ్బలెక్కేలాగా రాళ్ళు కొడుతున్నాడు. రత్తాలు రాళ్ళు కొడుతున్నాడు. ఓలమ్మోలమ్మో, రాంబాబు గారు అలాంటి పని చేస్తున్నారంటే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. అది చూసిన మీరే ఇలాగ అయిపోయినారంటే ఇక ఈ సంగతి పెద్దమ్మ గారికి తాతయ్య గారికి తెలిస్తే ఇంకేటైనా ఉందా? వాళ్ళకి తెలిస్తే గుండె పగిలిపోతుంది రత్తాలు. అందుకేనమ్మా ఏదో ఒకటి చేసి మీరే ఆ పని చేయకుండా ఆపేయాలి. అవును రత్తాలు, ఖచ్చితంగా ఆపాలి. ఇంతకాలం రెక్కలు ముక్కలు చేసుకుని అయోధ్య నిలయాన్ని నిలబెట్టారు. తమ్ముళ్ళ బాధ్యత తీసుకుని వాళ్ళని ప్రయోజకుల్ని చేశారు. ఆ బిజినెస్ ని ఒంటి చేతితో నడిపి కోట్లు సంపాదించి బంగారు పళ్ళల్లో అందించారు. అన్ని అందరికీ పంచి చివరికి ఆయన ఇలా రాళ్ళు కొట్టి పట్ట కోసుకునే పరిస్థితికి వచ్చారు. మంచి మనిషి చెమట నేల రాలినా అది అనార్థమే అవుతుంది. ఇప్పటికీ ఆయన చాలా చెమట చిందించారు. ఇక ఆపేయాలి. ఆయన ఈ పని చేయకుండా నేను ఆపేయాలి. ఏంటమ్మా నువ్వు ఆ శైలు అది ఇది అని అంత భయపడ్డావేంటి నువ్వు? ఆ పిల్లకి ఎంత భయమో తెలుసా? నేను గట్టిగా బెదిరించేసరికి భయంతో వణికిపోయింది. భయపడిందా? ఎవరు? శైలునా? డాడ్, మీరెవరి గురించి మాట్లాడుతున్నారో తెలుస్తుందా? అక్కడుంది ఎవరనుకున్నావు? శైలు. నువ్వు అనవసరంగా దానికి హైప్ ఇచ్చావు గాని దానికంత సీన్ లేదమ్మా. నేను గట్టిగా వార్నింగ్ ఇస్తే భయంతో వణికిపోయింది. అసలేమనుకున్నావు ఆ పిల్లని? నీ ముందు ఏదో బిల్డప్ ఇచ్చింది గాని గట్టిగా ఊదితే ఎగిరిపోయే దూది పింజలాంటిది. నో డాడ్, తను అలాంటి మనిషి కాదు. మీరు ఎక్కడో ఏదో పొరపాటు పడ్డారు. అబ్బా, పొరపాటేం లేదమ్మా. సీరియస్గా వార్నింగ్ ఇచ్చాను. అసలు ఈ పాటికి మూటాముల్లే సర్దుకొని ఈ ఊరొదిలి వెళ్ళిపోవడానికి సిద్ధమై ఉంటుంది. అవునండి, నేను వెళ్ళిపోవడానికే వచ్చాను. ఏ ఊరు వెళ్ళమంటారండి? ఆదిలాబాద్ వెళ్ళాలా? ఆముదాల వలస వెళ్ళాలా? ఈ రెండూ కాకుండా పోనీ మీ ఇంటికి వచ్చి సెటిల్ అయిపోనా? చెప్పండి. నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? అదేంటండి, మీరు నాకు వార్నింగ్ ఇచ్చారు, నేను భయపడిపోయాను. మరి నా భయం మీ దగ్గరే చూపించాలి కదండి, అందుకే వచ్చానండి. ఈ భయం చాలా?
ఇంకా భయపడాలా డిపి? ఏయ్ ఏంటి ఏంటి నన్ను పేరు పెట్టి పిలుస్తావా? నీకెంత ధైర్యం? పేరు పెట్టుకుంది పిలవడానికే కదా డిపి. అసలు డిపి అంటే అర్థం ఏంటో తెలుసా? దుర్మార్గపు పెద్దనాన్న, అంతే కదక్క? చేతి ఏయ్ ఎంత పొగరే నీకో? నా కూతురు మీదే చేస్తావా నువ్వు? ఏయ్ వాడి సంగతి ఏంటో చూడండి రా.